హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్. రేషన్ కార్డు ఉన్నవారికే ఆ పథకాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. రేషన్ కార్డు ఉంటేనే కాంగ్రెస్ ప్రకటించినటువంటి 6 హామీలు ఏవైతే ఉన్నాయో అవి మీకు వర్తిస్తాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ పథకాల ఎంపికకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం అయితే ప్రాథమికంగా నిర్ణయించడం జరిగింది. ఉచిత విద్యుత్ కోసం ఇంటి యజమాని ఆధార్ కార్డు, రేషన్ కార్డులు, ఇతర వివరాలను విద్యుత్ శాఖ ఎంట్రీ చేయనుంది. అటు గ్యాస్ బుక్ చేసినప్పుడు డెలివరీ బాయ్ లబ్ధిదారుల నుంచి ఆధార్, రేషన్ నంబర్లు తీసుకోవడమే జరుగుతుంది. ప్రతి సంవత్సరం 6 సిలిండర్లు 500 చొప్పున సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సో మొత్తం మీద సంవత్సరానికి 5 సిలిండర్లు మాత్రమే 500 రూపాయలకి ఇస్తారు. అంతకన్నా ఎక్కువ యూజ్ చేస్తే యాజ్ యూజువల్గా ఉన్న రేట్నే మీరు చెల్లించాల్సి ఉంటుంది. కానీ చాలామంది రేషన్ కార్డు లేని వాళ్ళకైతే ఇది నిరాశ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకొనున్నారు. అసలు కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత ఈ పథకాలను అమలు చేసి ఉంటే బాగుండేదని నా యొక్క అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీనిపై.